ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగట్లేదు. ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా పంపనూరులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. కేసు వివరాలు ఏమీ చెప్పకుండా గిరీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం ఇదే అంశంపై. శివారెడ్డి, చెప్పండి, సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు ప్రస్తుతం, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనో లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారనో వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా రాప్తాడ్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్ రెడ్డిని అర్ధాంతరంగా హుటాహుటిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కుప్పం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు సమాచారం ఉంది. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారు, అదేవిధంగా ఆ కేసు సెక్షన్ ఏంటి, ఆ కేసు డీటెయిల్స్ ఏంటో కుటుంబ సభ్యులు అడిగినప్పటికీ చెప్పకపోవడం ఇది పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. అయితే గిరీష్ కుమార్ రెడ్డిని ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పకపోవడం ద్వారా అనేక అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గిరీష్ కుమార్ రెడ్డి అత్యంత సౌముడిగా ఉంటారు, అదేవిధంగా విద్యావంతుడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తప్ప అన్నది కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ కేసు నమోదు చేసినప్పటికీ 41 నోటీస్ ఇవ్వకుండా పోలీసులు వేధించడం, అదేవిధంగా ఎక్కడ ఏ స్టేషన్ తీసుకెళ్తున్నారో చెప్పకపోవడానికి పోలీసులు వైఖరిని పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం భావ ప్రజ్ఞ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఆల్రైట్ శివారెడ్డి.